మనం సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఛాలెంజెస్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ మనకి బిజినెస్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. మనం ఆ డేటాని ఆన్లైన్లో స్టోర్ చేసుకోవడానికి. దాంతోపాటు దానికి ఉన్న డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఎట్లా నమ్మచ్చు, ఇప్పుడు మన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక స్టోర్డ్ లాకర్ రూమ్లో పెట్టేసాము. ఎవరు యాక్సెస్ చేస్తారో మనకు కూడా తెలియదు. అందుకే ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. సెక్యూరిటీ ఉండాలి మనం స్టోర్ చేసే డేటా పైన. సో అది డేటా రిప్లికేషన్. మనం ఇప్పుడు అంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఛాలెంజ్ ఏవైతే ఛాలెంజెస్ ఉంటాయో క్లౌడ్ కంప్యూటింగ్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పరంగా అవన్నీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ డేటా రిప్లికేషన్ అంటే డేటా అనేది కాపీస్లోకే చేస్తారనమాట. బ్యాకప్ కోసం ఒక డేటా క్రాష్ అయిపోయినా ఇంకో డేటా అనేది వాడుకోవడానికి. కానీ ఈ కాపీ చేసిన డేటా అంటే ఎక్కడ పోతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎవరు చూడగలుగుతారు అది మనకు తెలియదు. సో ఎట్లా ఇప్పుడు మన గూగుల్ ఫొటోస్ ఉన్నాయి, గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసినాం. ఆ కాపీస్ అన్నీ వేరే సేఫ్గా ఉన్నాయనే గ్యారెంటీ ఉన్నా మాకు తెలియదు. ఆ కాపీస్ అన్నీ వేరే ఎవరో చూస్తున్నాడేమో అట్లా. సో మన ప్రొవైడర్కి ఆస్క్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్. ఇట్లా ఎక్కడ ఈ కాపీస్ అన్ని స్టోర్ చేస్తున్నారు, దాని కంట్రోల్ యాక్సెస్ ఎవరెవరికి ఉంది అని. ఇంకా డేటా లాస్, డేటా అనేది డిసప్పేర్ అయిపోతుంది అనమాట డ్యూ టు ఎర్రర్స్ కానీ అటాక్స్, సైబర్ అటాక్స్ జరిగినప్పుడు. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన స్కూల్ నోట్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు ల్యాప్టాప్ లోపల అన్ని స్కూల్ నోట్స్ ఉన్న పీపీటీస్ అన్నీ ఉన్నాయి, పీడిఎఫ్స్. ల్యాప్టాప్ క్రాష్ అవ్వడం వల్ల అంతా పోయినాయి నా నోట్స్ అన్నీ. అట్లా అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలి, మనం ఏవైతే ప్రొవైడర్ మనం వాడుతున్నామో గూగుల్, అజూరో, అమెజాన్, మనం స్ట్రాంగ్ బ్యాకప్ సిస్టమ్ దగ్గర ఉందా. ఒకవేళ సిస్టమ్ క్రాష్ అయినా అప్పుడప్పుడే మీ డేటాని బ్యాకప్ తీయగలుగుతారా అంటే బ్యాకప్ సిస్టమ్స్ మీ దగ్గర ఉన్నాయా. పాలసీస్ టు యాక్సెస్, లిమిట్ యాక్సెస్, ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ ఇయ్యారు కదా. సో అలాంటివి ఇన్షూర్ చేసుకోవాలి మన ప్రొవైడర్ నుంచి. ఇంకా టూ మెనీ యూజర్స్, క్లౌడ్ ఒక్కడే యూజ్ చేయరు కదా, చాలామంది యూజర్స్ మోర్ పీపుల్ లైక్ అడ్మిన్స్, ఎంప్లాయీస్, మనలాంటి కామన్ పీపుల్, ఇక చాలామంది క్లౌడ్ని యూజ్ చేస్తారు. ఎంత ఎక్కువ మంది యూజ్ చేస్తే అంత రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ లైబ్రరీ ఉంది, అది దాని పాస్వర్డ్ అంటే షేర్ చేసింది అనుకున్నాం అందరికీ. అప్పుడు ఎవరైనా దాన్ని యాక్సెస్ చేస్తారు. కొన్ని సెన్సిటివ్ రికార్డ్స్ ఉంటాయి స్కూల్ లైబ్రరీలో, వాటిని అన్నిటిని యాక్సెస్ చేస్తారు అట్లనమాట. సో మనం యాక్సెస్ని లిమిట్ చేయాలి, ఎవరికైతే అవసరమో వాడికి మాత్రమే రీడ్ ఆప్షన్ ఇవ్వాలి అట్లా అనమాట. టూ మెనీ యూజర్స్, ఇది ఒకటి. ఇంకో ఇన్సెక్యూర్ ఏపీఐస్ దేనికి పనిచేస్తాయంటే, ఒక యాప్ ఇంకో యాప్, ఇది ఒక యాప్ అనుకున్నాం, యాప్ A1, యాప్ A2, రెండు యాప్స్ కమ్యూనికేట్ కావాలంటే ఏపీఐస్ వాడి కమ్యూనికేట్ అవుతాయి. కానీ ఒకవేళ ఈ ఏపీఐస్ స్ట్రాంగ్ ఉన్నాకో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, డేటా అనేది సెక్యూర్ ఉంటుంది. వాళ్ళకెళ్ళి ఈ ఏపీఐస్ వీక్ ఉన్నాకో ఏమైపోతుంది, ఎట్లా అంటే డోర్ వేసి గుళ్ళం పెట్టకుండా ఉండేదన్నమాట. అంటే లాక్ చేయకుండా డోర్ వేసినావు, లాక్ చేయకుండా వెళ్ళిపోయాను అట్లా అనమాట. వీక్ ఏపీఎస్ అట్లా అనమాట. సో ఇప్పుడు ఒకవేళ బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి, ఇప్పుడు యూనో ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ, ఆ యాప్స్ అన్ని వీక్ ఏపీఎస్ వాడినాకో హ్యాకర్స్ ఈజీగా వాటిని ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు. సో ఆ ఏపీఎస్ ఎంత సెక్యూర్గా ఉన్నాయి, ఎంత రెగ్యులర్గా టెస్ట్ చేస్తున్నా మనం ఇన్షూర్ చేసుకోవాలి ప్రొవైడర్ నుంచి. ఇంకా ఇంటర్నల్ ట్రెండ్స్ అంటే ఎంప్లాయీస్ విత్ యాక్సెస్ మేట్ మిస్యూజ్ ఇట్ ఇంటెన్షనల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ. ఇప్పుడు మనం గూగుల్ క్లౌడ్ వాడుతున్నాం, దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ తెలుసో తెలియకో ఇంటెన్షనల్గా యాక్సిడెంటల్గా మన డేటాని, వాడికి ఎంప్లాయీ అంటే వాడికి యాక్సెస్ ఉంటుంది. సో వాడు తెలుసో తెలియకనో మన డేటాని మిస్యూజ్ చేయొచ్చు వాడు. సో అంటే ఇప్పుడు ఒక వర్కర్ ఉంటాడు, వాడు కస్టమర్ డేటాని బై మిస్టేక్గా లీక్ చేస్తాడు. సో మనం ఏం చేయాలి, ఆ క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నాడో వాడు వాళ్ళ ఎంప్లాయీస్ అన్నిటిని మానిటర్ చేయాలి, ఆ ఎంప్లాయీస్ యాక్టివిటీని. వాళ్ళకి లిమిట్ యాక్సెస్ చేయాలి, సెన్సిటివ్ డేటా యాక్సెస్ ఇవ్వద్దు ఆ ఎంప్లాయీస్కి అట్లా అనమాట. ఇంకా ఆన్లైన్ బిహేవియర్, ఇప్పుడు మనం పబ్లిక్ వైఫై వాడినాం అనుకో, ఇప్పుడు సేవింగ్ పాస్వర్డ్స్ వాడుతున్నాం. ఇప్పుడు మన పబ్లిక్ కంప్యూటర్స్ ఇన్ రిస్క్. ఇప్పుడు ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తావు, ఇప్పుడు సైబర్ కేఫ్స్ అంటారు, ఇంటర్నెట్ కేఫ్కి పోయి నువ్వేదో పేమెంట్ చేసినావు, లాగిన్ అయినావు. సో కింద కీ స్ట్రోక్స్ ఉంటాయి. హ్యాకర్ అన్నట్టు ఒకవేళ దాన్ని వాడినాక కీ స్ట్రోక్స్ పెడతారు. మీరు ఏ ట్యాప్ చేస్తున్నా అంటే కీ స్ట్రోక్ కింద వాడికి వెళ్ళిపోతుంది డేటా చేస్తున్నాడు, అట్లా ఉంటాయి. సో ఇంటర్నెట్ పబ్లిక్ వైఫై వాడినా లేకపోతే పబ్లిక్ కంప్యూటర్స్ వాడినప్పుడు ఎప్పుడప్పుడు మనం లాగౌట్ చేసేయాలా, ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అలా ఎంటర్ చేయొద్దు అనమాట. సో లాగిన్ టు యువర్ క్లౌడ్ ఆన్ కేఫ్ వైఫై కుడ్
లేకపోతే హ్యాకర్స్. సో ఇప్పుడు అట్లా లాగిన్ అయినావు కాబట్టి లాగిన్ ఐడి పాస్వర్డ్ వాడితే ఉంటుంది కాబట్టి హ్యాకర్ అనేటోడు నీ డాటాను చూడగలుగుతాడు వాడు. సొల్యూషన్, సో మనం సెక్యూర్ వైఫై కనెక్షన్సే వాడాలి ఎప్పుడు. పబ్లిక్లో వైఫై పబ్లిక్ కంప్యూటర్స్ యూజ్ చేసినప్పుడు సేవ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇంకా యాంటీవైరస్ ప్రొటెక్షన్, ఇప్పుడు మన కంప్యూటర్లో అయినా ఎల్లైనా యాంటీవైరస్ కావాలి. యాంటీవైరస్ ఉంటే ఏమైనా అటాక్స్ అయినప్పుడు అది కాపాడుతుంది. ఫైర్ వాల్కి పనిచేస్తాయి యాంటీవైరస్. సో హ్యాకర్స్ మన సిస్టమ్ని రారు, హ్యాక్ చేయలేరు యాంటీవైరస్ ఉంటే. ప్రొటెక్షన్లకు ఉంటుంది యాంటీవైరస్ మన డాటా పైన. సో ఒకవేళ యాంటీవైరస్ లేకపోతే ఎట్లా, మనం ఇంటి డోర్ ఓపెన్ చేసి వచ్చి ఎత్తుకోపో ఆ టైప్ అన్నమాట. యాంటీవైరస్ లేకపోతే యాంటీవైరస్ పక్కా ఉండాలి. చెప్పినా కదా, ఇల్లుకి డోర్ ఓపెన్ చేసేసి వచ్చి ఏదైనా ఎత్తుకోపో అనే టైప్ అన్నమాట మనం యాంటీవైరస్ వాడకపోతే. సో మనం యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేయాలి. స్ట్రాంగ్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసి ఎప్పుడు అప్పుడు అప్ టు డేట్ అప్డేట్ చేస్తూ ఉండాలి దాన్ని.